రష్యా చమురును కొనడం ఆపుతారా లేదా? భారత్పై ట్రంప్ బెదిరింపులు ఇవి. ఈ బెదిరింపులను చూస్తే ట్రంప్కు పిచ్చి పట్టిందని అనిపించక మానదు. ఎందుకంటే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తే పశ్చిమ ఆసియా దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. మరో ఆప్షన్ లేదు. ఇప్పుడు యూరప్ అక్కడే కొంటోంది. భారత్ కూడా అక్కడికి వెళ్తే జరిగే మొదటి పరిణామం చమురు ధరలు పెరుగుతాయి. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. పేద దేశాలు మరింత కల్లోలానికి గురవుతాయి. రష్యా చమురును భారత్ కొనడం ఆపితే చైనాకు ప్రయోజనం కలుగుతుంది. ట్రంప్ కోరుకుంటున్నది కూడా ఇదేనా? భారత్ను దెబ్బతీయడమే వ్యూహమా? భారత్ ఎందుకు రష్యా చమురునే కొనేందుకు ఇష్టపడుతోంది? రష్యా చమురుపై ప్రపంచానికి తెలియని నిజాలు ఇవిగో. రష్యన్ క్రూడ్ పై డొనాల్డ్ ట్రంప్ డ్రామా ఏంటి? 2022కి ఇప్పటికీ అమెరికాలో మార్పులేమిటి? ఆయిల్ మార్కెట్లను భారత్ ఎలా కాపాడింది? డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు భారత్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది. రష్యన్ క్రూడ్ ఆయిల్పై ఆంక్షలు విధించమని డిమాండ్ చేస్తోంది. అదే జరిగితే ఎవరు ట్రంప్ను ప్రశ్నించే అవకాశమే లేదు. అమెరికా అధ్యక్షుడి కపట నాటకాలను ఎవరూ నిందించరు. కేవలం రష్యన్ ఆయిల్పై ఆంక్షలు విధిస్తే చాలు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ పని మాత్రం చేయడు. ఇప్పటి వరకు రష్యన్ చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఏ దేశమైనా హాయిగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేయొచ్చు. రష్యా చమురు కొనాలంటే ఒకే ఒక్క షరతుంది. ధర పరిమితికి లోబడి పుతిన్ క్రూడ్ ను కొనాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నిర్ణీత ధర. ఈ ధరను G7 దేశాలు నిర్ణయించాయి. ఏ దేశమైనా సరే రష్యా నుంచి బ్యారెల్ చమురును $60 ధరకు మించి కొనుగోలు చేయరాదని G7 వార్నింగ్ ఇచ్చింది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే ఈ ధర చాలా తక్కువ. అంటే రష్యాకు లాభాలు రాకుండా అడ్డుకునేందుకు G7 దేశాల గ్రూపు తీసుకున్న నిర్ణయం ఇది. ఆ షరతుకు లోబడి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. సో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులన్నీ చట్టబద్ధమైనవి. కానీ ట్రంప్కు భారత్ చమురు కొనుగోలు సమస్యగా మారాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ నిధులు ఇస్తోందంటూ ట్రంప్ చిత్రీకరిస్తున్నాడు. అసలు రష్యన్ చమురుపై ఉన్న సమాచారం ఏమిటి? అసలు నిజాలు ఏం చెబుతున్నాయి? ట్రంప్ ఎందుకు రష్యన్ చమురును టార్గెట్ చేస్తున్నాడు? ప్రపంచంలోనే భారీగా ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రష్యా నంబర్ 2. నిత్యం 95 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా ఉత్పత్తి చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్లో రష్యా వాటా 11%. అయితే 2022లో మాస్కో చమురు ఉత్పత్తులపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే అప్పట్లో రష్యాపై యూరప్ ఆంక్షలు విధించింది. రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించాలని నిర్ణయించాయి. మాస్కోతో సముద్ర వాణిజ్యాన్ని నిలిపేశాయి. కేవలం పైప్ లైన్ల ఎనర్జీకి మాత్రమే యూరోపియన్ యూనియన్ అనుమతించింది. సహజంగానే ఈ చర్యలు చమురు మార్కెట్లను భయాందోళనలకు గురిచేశాయి. రష్యన్ చమురును నిషేధిస్తారేమో అన్న అనుమానాలే అందుకు కారణం. అదే జరిగి ఉంటే నిత్యం ఉత్పత్తి అయ్యే 95 లక్షల బ్యారెళ్ల క్రూడ్ మార్కెట్కు దూరమయ్యేది. ఈ భయాందోళనలతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. సింపుల్ వ్యాపార సూత్రం: సరఫరాలు తగ్గితే ధరలు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ కోసం క్యూ పెరుగుతుంది, కానీ ఉత్పత్తి తగ్గుతుంది. 2022లో ఆయిల్ మార్కెట్ పరిణామాలు ఇవే. అప్పట్లో బ్యారెల్ చమురు ధర $137కు చేరుకుంది. అయితే పశ్చిమ దేశాలు ఏం చేశాయి? రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఎలాంటి ఆంక్షలు గాని నిషేధాలు గాని విధించలేదు. అంతేకాదు ఇతర దేశాలు కొనుగోలు చేయాలని అమెరికా మిత్ర దేశాలు సూచించాయి. ఆ మేరకే భారత్ అడుగులేసింది. రష్యా చమురు కొనుగోళ్లకు మొగ్గు చూపింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత చమురు దిగుమతులు కేవలం 0.2% మాత్రమే. ప్రస్తుతం ఆ దిగుమతులు 36%కి చేరుకున్నాయి. నిజానికి రష్యన్ చమురు కొనుగోళ్లు భారత్తో పాటు ప్రపంచానికి ఎంతో ప్రయోజనకరంగా మారాయి. భారత్కు ప్రయోజనం ఏంటంటే డిస్కౌంట్ పైన రష్యా చమురు వచ్చింది. ప్రపంచానికి కలిగిన మేలేంటంటే చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచంలోనే చమురు అత్యధికంగా కొంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఒకవేళ భారత్ యూరోప్ మొత్తం ఒకే దగ్గర చమురు కోసం పోటీ పడి ఉంటే చమురు బ్యారెల్ ధర ఏకంగా $200కు చేరుకునేది. సో రష్యా చమురును కొని భారత్ ప్రపంచానికి మేలు చేసింది. నిజానికి రష్యా చమురును కొనుగోలు చేయమని పెద్దన్న దేశమే ప్రోత్సహించింది.
రష్యా నుంచి భారత్ కావలసినంత చమురు కొనుగోలు చేయడంతో అమెరికా సంతోషపడుతోందని 2022లో అప్పటి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జానెట్ యెలెన్ తెలిపారు. G7 విధించిన ధరకే భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. రష్యా క్రూడ్ను భారత్ కొనుగోలు చేసి ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అప్పటి అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి ప్యాటీ కొనియాడారు. ఇక భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెటీ అయితే ఓ అడుగు ముందుకేశారు. రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ను అమెరికానే ప్రోత్సహించినట్టు తెలిపాడు. భారత్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఎరిక్ గ్యార్సెటీ 2024లో స్పష్టం చేశాడు. సో రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేయరాదు అంటే దీనికి అత్యుత్తమ పరిష్కారం ఆంక్షలు విధించడమే. అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పకుండా భారత్ గౌరవిస్తుంది. 2007కు ముందు ఇరాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేసేది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ నుంచి 12% వచ్చేది. అయితే దశాబ్దం క్రితం ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇరాన్ క్రూడ్ ఆయిల్ పై ఆంక్షలు విధించారు. అయితే ఇరాన్ చమురుపై ఆంక్షలు విధించిన తర్వాత కూడా ఆ దేశం నుంచి క్రూడ్ కొంటున్నది ఎవరో తెలుసా? డ్రాగన్ కంట్రీ. రోజుకు 14 లక్షల బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి చైనా కొనుగోలు చేస్తోంది. అయితే రష్యన్ చమురుపై డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే ట్రంప్ మిత్ర దేశాలపై భారీ దెబ్బ పడుతుంది. ఇప్పటికీ చాలా యూరోపియన్ దేశాలు రష్యా నుంచే పైపుల ద్వారా చమురు, గ్యాస్ను కొనుగోలు చేస్తున్నాయి. ఆయా దేశాలకు హాని కలిగించే పనులను అమెరికా చేయదు. రెండో కారణం, చమురు ధరల పెరుగుదల ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది. చమురు మార్కెట్ల నుంచి రష్యాను దూరం పెడితే ధరలు ఉన్నట్టుండి పెరుగుతాయి. బ్యారెల్ ధర $200 మించిపోయే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర $66 పలుకుతోంది. సో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఆపినా అమెరికా ఆంక్షలు విధించిన బ్యారెల్ ధర $200కు పెరుగుతుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ మళ్లీ పడిపోతాయి. రష్యా చమురుపై ఆంక్షలు విధించకపోవడానికి మూడో కారణం, ట్రంప్ విధించే ఆంక్షలకు అందరూ మద్దతు ఇవ్వరు. రష్యాపై ఆంక్షలు విధించాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టాలి. ఓటింగ్లో శాశ్వత సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాల్లో రష్యా కూడా ఉంది. సో రష్యాపై ఆంక్షలకు పుతిన్ ఎందుకు మద్దతిస్తాడు అంటే ఈ తీర్మానాన్ని రష్యా వీటో ద్వారా అడ్డుకుంటుంది. అందుకే రష్యా చమురుపై ఆంక్షలను విధించడానికి ట్రంప్ వెనకాడుతున్నాడు. అయినా సరే ట్రంప్ డేంజర్ గేమ్ ఆడుతున్నాడు. ఒకవేళ ట్రంప్ కోరుకున్నట్టు రష్యన్ చమురును భారత్ కొనడం ఆపేసిందని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ 2 అంశాలను ప్రస్తావించాలి. రష్యా చమురు దిగుమతిని భారత్ ఆపేస్తే మళ్లీ పశ్చిమాసియాలో కొనుగోలు చేయాలి. ఇప్పటికే పశ్చిమాసియా చమురు మార్కెట్లు రద్దీగా ఉన్నాయి. భారత్ కూడా అక్కడికి వెళితే చమురు ధరలు పెరుగుతాయి. రెండో విషయం ఏంటంటే ఇది చైనాకు ప్రయోజనం కల్పిస్తుంది. అంటే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తే చైనాకు మాస్కో మరింత డిస్కౌంట్లతో ఇచ్చే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్తో ఈ పరిణామాలు సంభవిస్తాయి. అయితే అదృష్టవశాత్తు ట్రంప్ ఆడమన్నట్టు భారత్ ఆడడం లేదు. రష్యన్ చమురుపై ఎలాంటి ఆంక్షలు, నిషేధాలు లేవని భారత్ తేల్చి చెబుతోంది. సో ట్రంప్ను ఎదిరించి ప్రపంచ చమురు మార్కెట్లను భారత్ కాపాడుతోంది. ధరలు పెరగకుండా అదుపు చేస్తోంది. కానీ దీనికి కృతజ్ఞతగా ట్రంప్ ఇస్తున్న బహుమానం సుంకాలు.